రాజకీయ వార్తలు మరియు నిజాలను తెలుసుకోవడానికి మీరు ఎక్కువగా ఏ మాధ్యమాన్ని నమ్ముతున్నారు? డిజిటల్ మీడియా, యూట్యూబ్ విశ్లేషణలు 46% మంది, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ టీవీ9, ఎన్టీవీ అవి 21% మంది, న్యూస్ పేపర్స్ 21%, సోషల్ మీడియా ఫేస్బుక్, ఎక్స్ అనేది 13%. సో ఓవరాల్గా డిజిటల్ మీడియా, యూట్యూబ్ 46, ఇది 13, 56, 59% అంటే 60% వరకు డిజిటల్ మీడియాలోనే మొత్తము జనాలు ఈ న్యూస్లను, నిజాలను తెలుసుకోవడానికి కానీ న్యూస్లను తెలుసుకోవడానికి, అంటే ఒకప్పుడు నిజాలు తెలుసుకోవాలంటే ఈ న్యూస్ ఛానళ్ళను, ఈ పత్రికల మీద ఆధారపడేవాళ్ళు. కానీ లోకం మారింది, కాలం మారింది, పత్రికలు మారినాయి, వాటి యొక్క ఆలోచనలు మారినాయి, వాళ్ళ ఎజెండా మారింది. ఇప్పుడు ఏ పత్రికలు వాళ్ళ డబ్బానే కొట్టుకుంటున్నాయి, ఏ పత్రికలు ప్రతిపక్షాల కంటే ఎక్కువ విమర్శలు వీళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఈ పత్రికల యొక్క, న్యూస్ ఛానల్స్ యొక్క క్రెడిబిలిటీ రోజుకింత తగ్గిపోతుంది. వాటికి క్రెడిబిలిటీగా ఉండక జనాలు అసలు నిజం ఏంది అని తెలుసుకోవడానికి వేటి మీద ఆధారపడుతున్నారంటే డిజిటల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ వీటి మీద ఆధారపడుతున్నారు. సో మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా కూడా ఒకప్పుడు మొత్తం ఇవి హవా నడిపించేది, ఇప్పుడు వాటి హవా 40%, 21% మెయిన్ స్ట్రీము, 21% దినపత్రికలు, 40% వాళ్ళు ఉంటే 60% డిజిటల్ మీడియా హవా నడుస్తుంది. అందుకని ఈరోజు డిజిటల్ మీడియాలో ఎవరి భావాలను వాళ్ళు చెప్పుకోవడమే కాకుండా వీళ్ళ భావాలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది 2 వే. ఇప్పుడు మీకు నచ్చిన కామెంట్లు పెట్టవచ్చు, మీ అభిప్రాయాలను తెప్పవచ్చు, కానీ మీరు న్యూస్ ఛానల్లో కానీ పత్రికల్లో కానీ మీ అభిప్రాయాలను చెప్పలేరు, మీ కామెంట్లను చేయలేరు, మీ కామెంట్లకు వాళ్ళ విలువ ఇచ్చే అవకాశమే లేదు. ఇక్కడ ఒకవేళ మీరు కామెంట్లు పెట్టినా, మీరు మీ అభిప్రాయాలు తెలియజేసినా ఇవి ఇట్లా ఉన్నాయి అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కామెంట్లను చూస్తే అవి ఏంది అనేది కూడా అవకాశం ఉంటుంది. సో ఇట్లా న్యూస్ ఛానల్స్ అన్నీ డబ్బులకు అమ్ముడుపోయినాయి, ఫాల్తు న్యూస్ ఛానల్స్గా మారినాయి, ఈ రకంగా చెప్తున్నారు. న్యూస్ ఛానల్స్ అన్నీ ఎవడో ఒకటి సంఖ నాకేవే, ఒక్కటి కూడా జర్నలిజం విలువలు లేవు. ఈ రకంగా జనాల యొక్క అభిప్రాయాలని మనం స్పష్టంగా చెప్పుకునే అవకాశము ఎక్కడ ఉన్నది అని అంటే ఓన్లీ ఈ యొక్క డిజిటల్ మీడియాలోనే ఉన్నది. కాబట్టి ఈరోజు డిజిటల్ మీడియాకు విశ్వసనీయత పెరిగింది, ఆదరణ పెరిగింది, ఎక్కువ జనాలు వాటినే చూస్తున్నారు, ఎక్కువ జనాలను ప్రభావితం చేస్తున్నది కూడా ఈరోజు డిజిటల్ మీడియా. సో ఈరోజు డిజిటల్ మీడియా లేదు అంటే నాయకులు లేనట్టే, ప్రజలకు సరైన ప్రచారము, నిజాలు తెలియనట్టే, న్యూస్ గుట్ల. ఇది ఈరోజున్న వార్తలోని ముఖ్యాంశాలు.